లేటెస్ట్ WWE హిస్టరీలోనే అత్యధిక టికెట్లు అమ్ముడు పోవడానికి మిలియన్ల కొద్ది వ్యూస్ రావడానికి కారణమైన ఇద్దరు టాప్ రెజ్లర్లు ఎవరైనా ఉన్నారంటే అది ఒకరు ది బీస్ట్ బ్రాక్ లెస్నర్, మరొకరు ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. వీరిద్దరూ రింగ్లో తలబడితే ఎలా ఉంటుందో వీరి బ్యాంక్ బ్యాలెన్స్ చూసినా అంతే మైండ్ బ్లాక్ అవుతుంది. 2026 లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రకారం వీరిద్దరి నెట్వర్త్ మార్కెట్లో లీక్ అయింది. ప్రస్తుతం యాక్టివ్గా ఉంటూ రోమన్ రైన్స్ ఎక్కువ సంపాదిస్తున్నాడా, లేక రిటైర్మెంట్ ప్రకటించిన బ్రాక్ లెస్నర్ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయా? వీరి జీతాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు పూర్తి లెక్కలు ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ది బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడుకుందాం. 2026 నాటికి బ్రాక్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు $17 మిలియన్ నుంచి $25 మిలియన్ ఉంది. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 140 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు. బ్రాక్ కేవలం WWE ద్వారానే కాకుండా గతంలో UFC హెవీ వెయిట్ ఛాంపియన్గా సాధించిన అద్భుతమైన విజయాల ద్వారా కూడా భారీగా ఆర్జించాడు. ఆయన లైఫ్ స్టైల్ చాలా సీక్రెట్గా ఉంటుంది. ఆయనకు అగ్రికల్చర్ మరియు ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్లలో భారీగా పెట్టుబడులున్నాయి. అంతేకాకుండా డెత్ క్లచ్ అనే అపారెల్ బ్రాండ్ను కూడా రన్ చేస్తున్నాడు. ఇప్పుడు WWEని తన భుజాలపై మోస్తున్న హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్ విషయానికి వద్దాం. 2026 లేటెస్ట్ అంచనాల ప్రకారం రోమన్ రైన్స్ మొత్తం ఆస్తుల విలువ $14 మిలియన్ నుంచి $20 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 115 కోట్ల నుంచి 165 కోట్ల రూపాయలు. బ్రాక్తో పోలిస్తే లైఫ్ టైమ్ ఎర్నింగ్స్లో రోమన్ కొంచెం వెనుకబడి ఉన్నప్పటికీ ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న రెజ్లర్స్లో అత్యధిక జీతం తీసుకున్న నంబర్ 1 స్టార్ రోమన్ రైన్స్ మాత్రమే. రోమన్ తన కెరియర్ మొత్తంలో ఇప్పటి వరకు $70 మిలియన్ పైగా ఆర్జించినట్లు అంచనా. ప్రస్తుతం సంవత్సరానికి ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు అనే లెక్కలు చూస్తే సీన్ పూర్తిగా మారిపోతుంది. రోమన్ రైన్స్ ప్రస్తుతం సంవత్సరానికి $12 మిలియన్ నుంచి $15 మిలియన్, అంటే దాదాపు 100 కోట్ల నుంచి 125 కోట్ల రూపాయలు కేవలం WWE కాంట్రాక్ట్ ద్వారానే సంపాదిస్తున్నాడు. ఇందులో ఆయన బేస్ శాలరీ, ప్రీమియం లైవ్ ఈవెంట్ బోనస్లు మరియు అత్యధికంగా అమ్ముడయ్యే మర్చండైజ్ రాయల్టీలు ఉన్నాయి. మరోవైపు బ్రాక్ పూర్తి కాలం రెజ్లింగ్ చేయడం లేదు. ఆయన కేవలం కొన్ని ప్రత్యేకమైన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొంటూ ఏడాదికి $5 మిలియన్ నుంచి $10 మిలియన్ సంపాదిస్తున్నాడు. అంటే ప్రస్తుతం రన్నింగ్ ఇన్కమ్లో రోమన్ రైన్స్దే పై చేయి అని చెప్పాలి. రింగ్ వెలుపల వచ్చే ఆదాయంలో కూడా ఇద్దరి వ్యూహాలు వేర్వేరుగా ఉన్నాయి. రోమన్ రైన్స్ గ్లోబల్ బ్రాండ్స్ అయిన నైకీ, C4 ఎనర్జీ మరియు షేడీ రేజ్లతో భారీ ఎండార్స్మెంట్ డీల్స్ కలిగి ఉన్నాడు. వీటి ద్వారానే ఆయనకు ఏటా $1 నుంచి $2 మిలియన్ అదనపు ఆదాయం వస్తుంది. అంతేకాకుండా హాలీవుడ్ మరియు మీడియా ప్రాజెక్టులలో కూడా రోమన్ అడుగులు వేస్తున్నాడు. కానీ బ్రాక్ బ్రాండ్ ప్రమోషన్లకు చాలా దూరంగా ఉంటాడు. ఆయన కేవలం జిమ్మీ జాన్స్ మరియు డెమటైజ్ న్యూట్రిషన్ వంటి కొన్ని బ్రాండ్లను మాత్రమే ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బును ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లలో దాచుకుంటాడు. టోటల్గా చూసుకుంటే లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ మరియు మొత్తం ఆస్తుల పరంగా బ్రాక్ ఇప్పటికీ రోమన్ రైన్స్ కంటే ముందున్నాడు. ఎందుకంటే అతనికి గత 2 దశాబ్దాలుగా UFC మరియు WWE నుంచి వచ్చిన భారీ ఆదాయం తోడైంది. అయితే భవిష్యత్తును చూస్తే రోమన్ రైన్స్ హాలీవుడ్ అవకాశాలు, యాక్టివ్ కాంటాక్ట్స్ మరియు బ్రాండ్ వాల్యూ కారణంగా చాలా వేగంగా బ్రాక్ ఆస్తులను దాటేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.